ఇవాళ నేనైతే 15 మినిట్స్‌లో రెడీ అయిపోయే పొటాటో కర్రీ అయితే చెప్తానండి. ఈ పొటాటో పోప్ అంటారు దీన్ని. ఇది ఎలా చేయాలంటే చక్కగా పొటాటోస్‌ని బాయిల్ చేసుకోండి. కుక్కర్‌లో పెట్టి 3 విజిల్స్ వచ్చిన తర్వాత దించేసుకొని, కట్ చేసుకొని, పీల్ తీసేసుకొని ఇలా చేసుకోండి. తర్వాత వేయించిన శనగపప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలేసిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ అండ్ కరివేపాకు కొంచెం అలా వేసుకొని ఫ్రై చేసుకున్నా. కొంచెం ఇంగువ అయితే వేస్తుంది వదిన, కొంచెం టేస్ట్ అయితే డిఫరెంట్ వస్తుందంట. నెక్స్ట్ సాల్ట్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు వేసుకుని చక్కగా మిక్స్ చేసేసుకుందాం. కొంచెం అలా గోల్డెన్ బ్రౌన్ లాగా లైట్గా వస్తుంది. వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే కొంచెం అలాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కారం అండి, కొంచెం చిల్లీ పౌడర్ వేసుకుంటే దానికి పట్టుంటుంది. పట్టున్న తర్వాత మనం ఫ్రై అది కట్ చేసుకున్న ఈ పొటాటోస్ ఏవైతే ఉన్నాయో అవి దాంట్లో వేసుకుని ఇలా మ్యాష్ చేసుకోవాలంట. ఇలా మ్యాష్ చేసుకుంటే ఏంటంటే ఫ్రై అయిన మిక్స్చర్ ఐటమ్ ఉంది చూసారా, అదంతా దానికి పడుతుంది. పట్టిన తర్వాత సిమ్లో పెట్టుకుని ఒక 5 మినిట్స్ ఉంచుకుంటే మనకైతే రెడీ అయిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం బాయిల్ చేసి ఉంచాం కాబట్టి రెడీ అయిపోతుంది. చక్కగా వేడివేడిగా సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేసేసేయండి.